ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డూ వన్ థింగ్. ఓకే సార్. ఓకే సార్. ఆల్ డన్ సార్. గుడ్. పదడుగులు ముందుకెళ్ళి ఓపెన్ చేయి. అలాగే సార్. జానునే నాకు ఎదురొస్తున్నట్టుంది. ఈ సారు వింత మనిషిలా ఉన్నాడు. మొత్తైదువులు ఎవరైనా వస్తే బాగుండు అంటే చేసుకోబోయే అమ్మాయి ఫోటో పట్టుకుని ఎదురు రమ్మన్నాడు. ఇతను ఎవరికే అర్థం కాడు. నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే. మళ్ళీ చేస్తానుండు. పిఏ గారు ఏంటి కంగారు పడుతున్నారు? అది మునిస్వామి వాళ్ళ అమ్మాయి వచ్చారమ్మా. ఓ అలాగా. నీలిమా నువ్వు వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకురా. పదండి. ఎవరో నీ ఇంట్లో అడుగు పెడుతున్నట్టు తెగ హడావుడి చేస్తుంది. మీ తమ్ముళ్ళ మీరు కూడా రాజకీయాల్లో ఆరితేరుంటే నన్ను ఇలా అడ్డమైన పనులకి వాడుకునేవారు కాదు కదా. ఛా! నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఒక నిమిషం ఇక్కడే ఉండు. నీలిమ హారతి తీసుకొని వస్తుంది. నీలిమా, ఈ ఫార్మాలిటీస్ అన్ని ఇప్పుడెందుకు ఆంటీ? మొదటిసారిగా ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావు కదా, అందుకని ఇవన్నీ. ఉండు. హాయ్ సిస్టర్. హాయ్. ఇచ్చి పుచ్చుకునేదుంటే కానిచ్చేసే బసవా. అమ్మా, మునిస్వామి కూతురు ఇంటికొచ్చింది.
రామ్మా కుడికాలు ముందు పెట్టు రామ్మా. ఇలా వచ్చావేంటమ్మా? అదేంటి అంకుల్, కాబోయే కోడల్ని మీ ఇంటికి రాకూడదా ఏంటి? మునుస్వామి కూతురు కదా, మాటలు బాగానే నేర్చింది. చెప్పా పెట్టకుండా వచ్చావేంటి అని అడుగుతున్నాడమ్మా. మా ఇంట్లో చెప్పాను బామ్మగారు, ఇక్కడికొచ్చి మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. సర్ప్రైజ్ కాదు, షాక్ ఇచ్చావమ్మా నువ్వు. రామ్మా, అలా కూర్చుని మాట్లాడుకుందావురా. బామ్మగారు, మీరెంత మంది ఉన్నా నా కళ్ళు మాత్రం మీ మనవడి కోసమే చూస్తున్నాయి. అదిగో సిద్ధు పైన రూమ్ లో ఉన్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. అమ్మా, కనిష్క చాలా చలాకీగా ఉంది కదా? మీకు అలాగే అనిపిస్తుందిరా? ఎందుకండి గాబరా పడుతున్నారు? నీకేం తెలీదులే. బసవా, జాగ్రత్త. ఏమో 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 ప్రేమేనే ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో ఏమో ఏమో నువ్వే నేనేమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం. ఓరి నాయనో, మునిస్వామి కూతురు గనక త్వరలోనే మన పెళ్లి అని సిద్ధుతో అన్నదంటే ఆ పిల్లను మేడ మీద నుంచి కిందకు విసిరేసేలా ఉన్నాడు. నా కొడుకుతో పెళ్లి మ్యాటర్ చెప్పలేదన్న సంగతి కనిష్కకు తెలీదు. ఇప్పుడు తను తెలుసుకోకూడదు. ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు? లే, అలా మీద పడి నా మీదే ఉండిపోతావా? నేను ఇక్కడే ఉండిపోయేదాన్ని కదా. ఏ, మా నాన్నకి పిఏగా ఉండాలనుకుంటున్నావా? ఎవరికో ఎందుకు, నీకు పర్సనల్ సెక్రటరీగా పర్మనెంట్ గా ఉంటాను. అలాంటి ఉద్యోగాలేం అక్కర్లేదులే. కానీ నీకు వైఫ్ అనే జాబ్ లో జాయిన్ అవుతాను. దానికి రిటైర్మెంటే ఉండదు. ఎందుకు నవ్వుకుంటున్నావు? నాకేవేవో గుర్తుకొస్తున్నాయిలే. ఈ మునుస్వామి కూతురికి కొంచెం మెంటల్ ఉన్నట్టుంది. సిద్ధు, హ్మ్. నాకు దిష్టి తగులుతుందని మీ అమ్మగారు నాకు హారతి పట్టి కుడికాలు లోపలికి పెట్టి రమ్మన్నారు తెలుసా? ఎవరినైనా అదే కాలు ముందు పెట్టమని చెప్తారు. నేనేమంటున్నానంటే పెళ్ళైన తర్వాత జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.